సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 17వ ఎస్ఐపిబి సమావేశంలో భారీ పెట్టుబడులను ఆకర్షించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది ఎస్ఐపిబి. విశాఖలో రిలయన్స్ సంస్థ 1,08,010 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. సత్యసాయి జిల్లాలో 51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను కూడా రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది. కడపలో 12,000 కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్, ఇక తిరుపతిలో 2,500 కోట్ల రూపాయలతో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయబోతోంది. వీటితో పాటు పలు పెట్టుబడులకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ప్రతి ప్రతిపాదన ఒప్పందంగా మారాలని, కుదుర్చుకున్న ప్రతి ఒప్పందం పెట్టుబడిగా రూపాంతరం చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఒక పెట్టుబడి పరిశ్రమ రాష్ట్రానికి వచ్చే విషయంలో అనుమతుల నుంచి శంకుస్థాపన, ప్రారంభోత్సవం వరకు నిర్దేశిత గడువులోగా జరిగేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. ఒప్పందం చేసుకున్న కంపెనీల శంకుస్థాపన నుంచి ఉత్పత్తి వరకు నిర్దిష్టమైన కాలపరిమితిలో జరిగేలా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి అనుమతుల విషయంలో ఒక్కరోజు కూడా జాప్యం జరగకూడదని ఆదేశాలు జారీ చేశారు. అనుమతుల జారీ విషయంలో ఏపీ బ్రాండ్ సృష్టించాలని సూచించారు. ఏపీలో ప్రాజెక్టులు రావాలన్నా తపన ఉన్న అధికారులను అనుమతులు ఇచ్చేటువంటి స్థానాల్లో నియమించాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సచివాలయంలో జరిగిన 17వ ఎస్ఐపిబి సమావేశంలో 25 ప్రాజెక్టులకు చెందిన 2,01,023 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 39,067 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.